బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా దేవీపట్నంలో అసిస్టెంట్ ఇంజనీర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. సరభవరం గ్రామంలో సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న సౌమ్యను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే దుండగులు దౌర్జన్యం చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. ఘటన అనంతరం సచివాలయ ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనే ఇలా జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. అపహరణకు పాల్పడిన వారు ఎవరు, ఎందుకు సౌమ్యను కిడ్నాప్ చేశారనేది ఉత్కంఠ రేపుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు. థ్యాంక్ యూ. దేవీపట్నం మండలం సరభవరం గ్రామ సచివాలయ ఉద్యోగి సౌమ్యను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి ఆమె ప్రస్తుతం సరభవరం సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆమెను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసే సమయంలో స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు దౌర్జన్యం చేసి వారిని అక్కడ నుంచి భయాందోళనకు గురి చేయడంతో, కత్తులతో బెదిరించడంతో వారు కూడా వెనక్కి తగ్గడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు అనే దానిపై కూడా పోలీసులకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి సంబంధించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 2 పోలీస్ టీంలు ఏర్పడి ఈ చుట్టుపక్కల గ్రామాలు అదేవిధంగా కాల్ డేటా ఆధారంగా కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నామని ప్రస్తుతం వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఉద్యోగిని అందరితో కూడా సౌమ్యంగా ఉండేదని, ఎటువంటి గొడవలు కూడా ఎవరితో లేవని కూడా చెప్తున్నారు. అయితే ఎందుకోసం కిడ్నాప్ చేశారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. వెంకట్, ఈ కిడ్నాప్ వెనుక కారణాలు ఏమైనా తెలిసొచ్చాయా ఎంక్వైరీలో? ఆమె ఎవరితో కూడా సహోద్యోగులతో కూడా అందరితో కూడా స్నేహపూర్వకంగానే ఉండేదని చెప్తున్నారు. అయితే గతంలో ఏమైనా వీరికి వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉండొచ్చని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే కూడా పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అలాగే కూడా స్థానికులు వారికి సంబంధించి కూడా ఏ విషయం కూడా వెల్లడించే అవకాశం చెప్పట్లేదు. ముఖ్యంగా కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే పోలీసులు వెలికి తీయాల్సి ఉంది. అదేవిధంగా ఆమె ఈ చాలా మంచి ఉద్యోగిని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కిడ్నాప్ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం అయితే రేపింది. సౌమ్య ఆచూకీ ఏమైనా తెలిసొచ్చిందా ఎంక్వైరీలో? పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె ఆచూకీ సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే తొందరలోనే కాల్ డేటా ఆధారంగా కొంతమందిని గుర్తించినట్లు తెలుస్తుంది. ఆ దిశగా పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. 6 నెలల చిన్నారికి బర్త్ సర్టిఫికేట్ పొందేందుకు దరఖాస్తు చేశారు. గ్రామ పంచాయతీ రికార్డులు లేని కారణంగా తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్టు తెలియజేశారు. కార్యాలయంలో ఉన్న శిక్షణాధికారి బర్త్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిన డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. సర్టిఫికేట్ చూసిన తల్లిదండ్రులు షాక్ కి గురై అధికారుల వద్దకు వెళ్లగా చేతిలో నుంచి లాక్కొని చింపేసినట్లు తెలిపారు. ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్లోనూ ఆసుపత్రి వివరాలు నమోదు చేయకపోవడంతో తిరిగి ప్రశ్నించగా శిక్షణాధికారి దూషణలకు పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది.
తహసీల్దార్ దగ్గరకు వెళ్లి అడ్డుకో అంటూ రూఢిగా మాట్లాడినట్లు బాధితులు వెల్లడించారు. శిక్షణాధికారి గువ్వల వెంకటేశ్వరరావు శిక్షించడంతో పాటు బాధితులకు న్యాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను స్వాగనివ్వమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలుచొందినని ఎద్దేవా చేశారు. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ఆ పార్టీని తిరస్కరించాలని చెప్పారు. రిజిస్ట్రేషన్లు పెంచుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమమైన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ అధికార వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీకు తెలియదా, రాష్ట్ర వ్యాప్తంగా డెడికేషన్ కమిషన్ వేసి, వన్ మెన్ కమిషన్ కావాలంటే వన్ మెన్ కమిషన్ వేసి, బీసీ కమిషన్ వేసి క్షేత్రస్థాయిలో 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటింటికి తిరిపి ప్రామాణికమైనటువంటి సర్వే, అది ఇందిరా సహాని కేసు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేసులో ఆర్గ్యుమెంట్ జరిగిన నాడు చాలా స్పష్టంగా చెప్పబడ్డది కదా. మీ దగ్గర ఏ సమాచారం కొద్ది మీరు అడుగుతూ ఉన్నారని చెప్తే ఇలా తెలంగాణ ప్రభుత్వం దగ్గర న్యాయమైన చట్టమైన క్షేత్రస్థాయిలో తెచ్చినటువంటి 88 కోట్ల పేపర్లతో సహా వాళ్ళ స్వయంగా ఇచ్చిన సమాచారం మా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ సమాచారం మేరకే ఇవాళ ఈ కోటా రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. బలహీన వర్గాల ఎదుగుదల వద్దు అంటుంటే ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలకు కొంత కూడా చీమునెత్తురు కారతలేదు. పత్రికలో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది మా పరిధిలో కాదు రాష్ట్రంలో అని మీరు అంటే తప్పకుండా మేము ఆ మాటను ఆదేశంగా కేంద్ర మంత్రి ఆదేశంగా తీసుకొని మా ప్రక్రియ మేము కొనసాగిస్తాం. మతపరమైన రిజర్వేషన్లు మేము ఇస్తలేం. బీసీలో ఎవరు ఏ కులం వాళ్ళు ఉంటే ఆ కులం బీసీలకే. మేము బీసీలకు తప్ప వేరేకు 42% ఇవ్వం. ఇవాళ మీరు కేంద్రం నుంచి ఆ కులాలను బీసీలకి తొలగించండి. ఆ తొలగించే హక్కు మీ దగ్గరనే ఉంది. నిన్నటి జనతా ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమార్జనకు అంతు లేకుండా పోతుంది. వైద్య చికిత్సల నుంచి పరీక్షల వరకు ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్నాయి. వైద్యులు లేకుండా మల్టీ స్పెషాలిటీల పేరిట దగా చేయడం పరిపాటిగా మారింది. అర్హత లేని వైద్య సిబ్బంది, నిబంధనల ఉల్లంఘన, ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు, అనుమతులు లేకుండా నిర్వహణ వంటి అనేక అక్రమాలతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు రోగుల ఒళ్ళు ఇల్లు గుల్ల చేసేస్తున్నారు. తాజాగా సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లులు సృష్టించిన నగరంలోని వైరా రోడ్డులో మార్వెల్స్ హాస్పిటల్స్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. జిల్లా అధికారులు ఆసుపత్రుల నిర్వహణపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న బిల్లుల మంజూరు విభాగంలో వాటి అక్రమాలు బట్టబయలవుతున్నాయి. ఈ హాస్పిటల్ గతంలో జరిగిన తప్పిదాల నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదని ఈ ఘటనతో రుజువైంది. మంగళగిరిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీళ్ళే కాకుండా యాదవులు ఉన్నారు, గొర్రెలు గాని, అదే మరి పాలు గాని పాడి పరిశ్రమలో ముందుంటారు. దాన్ని కూడా రివైవ్ చేస్తాం. ఇంకో కొరబ ఉన్నారు,
వాళ్ళు కూడా చాలా మంది ఈ యొక్క గొర్రెల పెంపకం వాళ్ళ జీవనోపాధి అవి కూడా మళ్ళా ఒకసారి రివైవ్ చేస్తాం. నేను ఈ రోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా, నేతన్నలను ఆదుకుంటాం, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి స్పష్టంగా ఇస్తున్నా. సోలార్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు 2000 యూనిట్లు మాత్రం చేశామని. నేను నియోజకవర్గానికి 20,000 చేయమన్నాను. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి 60,000 వరకు, అదే మరి ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తున్నాం. బీసీలకు అదనంగా 20,000 రూపాయలు, అంటే 25,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అంటే దగ్గర 70,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే నేను ఒక 25,000 రూపాయలు అదనం చేసి 3 కిలోవాట్లు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో సబ్సిడీ ఇస్తాం. అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పనే ఉండదు. ఇప్పుడు నేతన్నలు ఉన్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనంతా కూడా 200, 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మానేయద్దండి. అవసరమైతే మీరు పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా, ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా. అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను. మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ఇక్కడ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ 4-5,000 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అది కూడా మీరు ముందుకెళ్ళండి. మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ప్రభుత్వం దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. రాబోయే 5 ఏళ్లలో సంవత్సరానికి 40,000 రూపాయలు, 40,000 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ కల్పించాం. నా ఆలోచన ఒకటి, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి. ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే, స్పీకర్ కూడా బీసీనే. ఎంతో మంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం. ఇక్కడుండి సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతా ఉంటే 5 సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. పల్నాడులో చంద్రయ్య, ఒక చంద్రయ్య కాదు, 10ల సంఖ్యలో వెనుకబడిన వర్గాలు చంపేశారు. ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏ మాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాడు చెప్పిన మాట అనకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత అదే మరి చేయాలనే కసి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మంగళగిరికి వస్తున్నా. మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం, దీనికంటే మంచి సీట్లు ఉన్నాయి. మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆ రోజు సజెస్ట్ చేశాను, మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు, ఒకేసారి గెలిచాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పౌర
సరఫరా శాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనాలను తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు చేసి మరీ పట్టుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం తరలి వస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.